ఇస్తారు, చాలా మంది మనకి సహాయం చేశారు కూడా. అన్నిటికన్నా ప్రార్థన మన బలమైన సహాయం. మరి మీరందరూ చక్కగా ప్రార్థన చేస్తారు. ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం. మరి దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన, మన దైవజనుల యొక్క విజన్ ని మనం ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మరి దేవుడు నడిపింపు ద్వారా మనం చేయగలిగండి. ఆయన కార్యం ఉంటే మనం చేయగలం. మరి 2025లో మరి దేవుడు మనకి ఆ బిల్డింగ్ స్టార్ట్ చేయడానికి మనకి ఇచ్చారు. అది 2026లో కంప్లీట్ అవుతుందని నేను నమ్ముతున్నానండి. నమ్ముతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్దామా? మీరు అనుకోవచ్చు మేమేదో డబ్బులుండి ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసామని. మన చర్చ్ అకౌంట్స్ బ్యాలెన్స్ మనకు వచ్చినదల్లా కూడా మన చర్చ్ యొక్క ప్రతి ప్రోగ్రామ్ కి మనం ఖర్చు పెడుతున్నాము. మీలో ఎవరికైనా డౌట్స్ అనిపించి, ఎందుకంటే కొంతమంది మర్మరింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది ప్రతి సంఘంలో ఒక 20% ఆఫ్ ద కాంగ్రిగేషన్ లో ఉంటారు. అలా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీకు డేవిడ్ బ్రదర్ని కానీ ఏలియా గారిని కానీ మీరు అడిగితే ఆ బుక్స్ అన్ని చర్చ్ లో ఉంటాయి. ప్రతి నెల వారం ఎంత మనకి ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ మేము చేస్తున్నాం, ఇంకా ఎంత ఖర్చు ఎక్స్ట్రా అవుతుంది అని. దేవుడు ఈ సంఘాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ సంఘం నడిపించిన దైవజనుల్ని ఎంతో ప్రేమించి ఒక దర్శనం ఇచ్చి అది జనరేషన్స్ కి పాస్ చేస్తూ దేవుడు మళ్ళీ ద్వారా అది నడిపిస్తున్నందుకు దేవాతి దేవునికే సమస్తము సాధ్యమండి. ఇది మేమైతే చేయలేము, ఎవరైనా చేయలేము, కానీ దేవుని యొక్క హస్తం ఉంటే మాత్రమే మనం చేయగలం. మరి ఆ కన్స్ట్రక్షన్ వెనకాతల చాలా మేము ఇక్కడ నుంచి మాట్లాడడం, అక్కడ చేయడం, మరి ఏలియా బావ గారు, మరి అలాగే డేవిడ్ బ్రదర్, శామ్యూలు బంగారు శెట్టి గారికి, యోబు గారికి, మరి మీరు అందరూ కూడా ప్రతిదీ ఇటుకు వచ్చిందా ఇసుకు వచ్చిందా ఇవన్నీ మాట్లాడి పాపం అక్కడ నుండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటూ ఫోన్లు చేసుకుని మాట్లాడి లేబర్ వచ్చారా ఎందుకు ఇంత బ్యాక్ ఎండ్ వర్క్. మీరు అందరూ చక్కగా వస్తారు ప్రతి ఆదివారం. ఏసీలో ఎండ అయితే మీకు ఏసీ ఆన్ చేస్తాం, ఫ్యాన్స్ ఆన్ చేస్తాం. ఎవ్రీ సండే ఫుడ్ ఇస్ ప్రిపేర్డ్. ఈ వెనకాతల టీం అంతా మీరు ఎప్పుడైనా ఆలోచించారండి? సంఘం ఆలోచించిందా ఎంత ఖర్చు అవుతుంది? ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ అవుతున్నాయి. ప్రతి డేకి ఒక లేబర్ని మేము పెడుతున్నామంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది సంఘం ఎప్పుడైనా ఆలోచించిందండి? డాడీ ఉన్నప్పుడైతే చాలా ధైర్యంగా ఆయన అన్ని చేసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే హీఈస్ అ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ బిలీవర్ కూడా. ఆయనకి దేవుడు సమస్తము సమకూర్చి ఆయన అన్ని చేయగలిగారు. ఆ తర్వాత వచ్చినప్పుడు ఛాలెంజెస్ మేము ఫేస్ చేయడానికి ఇట్స్ అ వెరీ బిగ్ బ్యాటిల్ ఫర్ అస్. కానీ అయినా దేవుడు ఒకటే చెప్పాడు, నమ్మదగిన దేవుడు, నేను నీతో తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి నడిపించమన్నప్పుడు దేవుడు మా పక్షాన ఉన్నాడని మా చేయి విడవలేదు. మరి ఇంతవరకు దేవుడు ఈ సంఘాన్ని ఈ విధంగా నడిపించారు. అలాగే ఈ 2025లో కూడా మన సంఘానికి కొత్త వాళ్ళు, పాత వాళ్ళే, వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ మన సంఘానికి రావడం స్టార్ట్ చేశారు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలండి. మనం ఒక్కోసారి మన జీవితంలో తప్పిపోతాం, మనకి సాతాను అనేక విధాలుగా పెడతా ఉంటది. కానీ అయినా సరే మళ్ళీ మీరు తెలుసుకుని మీ తల్లి సంఘానికి మీరు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మన నూతన ఆత్మలో 3 వ్యక్తులు మనం రావడం కూడా జరిగింది. దీని అంతటికీ కూడా మీరు ఎవరో చెప్తాను కాదు, కానీ దీని బ్యాక్ అండ్ వర్క్ ఉంటుందండి. మరి ఏలియా గారు, మరి అలాగే విజయక్క కూడా మీకు ఎవరికైనా బాగోకపోతే మీ హౌస్ విజిటింగ్స్ కానీ మీకు ప్రేయర్స్ కానీ అందుబాటులో ఉంటున్నారు. మీరు దయచేసి ఉపయోగించుకోండి. సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తారు. అలాగే స్త్రీల కూటం చాలా ఉజ్జీవంగా జరుగుతుంది మన సంఘంలో. 2025లో మనం ఇంత ముందు పోల్చుకుంటే చాలా మంది స్త్రీలు వస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ అండి. మరి సుమత ఆంటీ, ఇందిరా ఆంటీ మరి దూరం నుంచి వస్తూ మరి విజయక్క వీళ్ళందరూ కూడా చక్కగా నడిపిస్తున్నారు స్త్రీల్ని. నేను ఒకరిని పేరు మర్చిపోను, కానీ ఇదంతా ఒక టీం వర్క్ తో చేస్తున్నారండి. మనం ఏంటంటే కొన్ని విషయాలు వదిలేయాలి. చర్చ్లో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇది నీది నాది అని కాదు, కానీ మనది అనుకుని చేసినప్పుడే దాని యొక్క ఫ్రూట్ ప్రాస్పారిటీ మనం చూస్తాము. మరి దేవుడు 2025లో మనల్ని ఎంతో సురక్షితంగా ఉంచాడు. మన చర్చికి ఏది కూడా దేవుడు లోటు చేయలేదండి, సమృద్ధిగానే ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో సంఘాలు డబ్బులు వస్తే ఏం చూసుకుని కొట్టుకుని చేసుకుని వాళ్ళొక ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు రారండి. అలాంటి మన సంఘం ప్రతి విషయంలో కూడా మనం ఖర్చు పెట్టడం, మనం సమృద్ధిగా ఏం చేయాలన్నా కూడా వి వాంట్ టు గ్లోరిఫై గాడ్ అండ్ ఫుల్ఫిల్
ఫుల్ఫిల్ ద విజన్ విచ్ హి హాస్ గివెన్ అనమాట. అన్ని కూడా కంప్లీట్ గా చేయడానికే మేము చేస్తున్నాం, కానీ ఏదో పేనాసిగా ఈ పైసలు లేకపోతే ఆ పైసలు కూడబెట్టుకుందాం అలా ఏది లేదండి. నేను దేవుని సమక్షంలో చాలా ధైర్యంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ కూడా మేము నేర్చుకుంది పాస్టర్ శామ్యూల్ రాయ్ గారు మా నాన్నగారి దగ్గరే. ఆయన ఒక చాలా మంచి విజన్ తో ఉన్న మనిషి, చాలా పట్టుదల ఎక్కువ ఆయనకి, ఖచ్చితంగా ఉన్న మనిషి మీ అందరికీ తెలుసు. ఆ మనిషి దగ్గర మేము నేర్చుకుని ఆయన మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఆయన ప్రేయర్స్ ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ ఉంది, యాజ్ వెల్ యాజ్ ద చర్చ్ యాజ్ వెల్. మరి మైకిల్ గారు డాడీ కలిపి మరి వాళ్ళ పెద్దవాళ్ళందరూ చేసిన సేవ ఫ్రూట్ఫుల్ ఇప్పుడు వస్తుంది. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం అండి. ఈ 2025 లో దేవుడు మా కుటుంబాన్ని ఇక్కడ కాచి కాపాడాడు. ఎన్నో మేము గుడ్ డేస్ చూసాము, అలాగే బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు. నా ఆరోగ్య విషయంలో అయితే దేవుడు నాకు చాలా మేలు చేశాడని, అనేక సార్లు నేను బలహీనత పడినప్పుడు, భయంకరమైన సమస్యతో నేను పోరాడుతున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నేను ఒకటే నేర్చుకున్నాను ఆఫ్టర్, అంటే నాకు ఏదైనా కష్టం ఉంటే ఇండియాలో ఉన్నా సరే డాడీకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోవడం అలవాటు, అన్ని చెప్పుకోవడం అలవాటు. ఆఫ్టర్ హీ పాస్ట్ అవే దేవుడు నాకు ఒకటి నేర్పించేయండి, డాడీ కన్నా ముందు దేవుడి దగ్గర ఎక్కువసేపు గడపమని. సో నేను ఈసారి ఎలాంటి రోగాలు వచ్చినా, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ నాకు వచ్చినా, నేను ఎలాంటి సమస్యలతో పోరాడుతున్నా కూడా ఓపికతో దేవుని మీద వేచి ఉండడమే నేర్పించాడు. సో నిన్నటి దినాన్ని కూడా మేము ప్రాక్టీస్ చేసాము. అయితే సాతాను ఎంత ఇబ్బంది పెట్టిందంటే, నైట్ నాకు ఫీవర్ వచ్చిందండి. అంటే సడన్ గా ఫీవర్ వచ్చింది. యాక్చువల్ గా నాకు తగ్గుతుంది, నేను ఇంకా సిక్ లీవ్ లో ఉన్నాను. ఫీవర్ వచ్చి మళ్ళీ కోల్డ్, సోర్ త్రోట్ ఇవన్నీ రావడం మొదలయ్యి, అది ఎలా సాతాను ఎలా పెడుతుంది అంటే, ఉదయం లేస్తేనే ఒకటే, నువ్వు ప్రభా సాయంత్రం కల్లా నువ్వు తగ్గిస్తావు ప్రభా, నీ కోసం ఆరాధన చేయాలని ఆశపడుతున్న హృదయాన్ని నువ్వు తృప్తిపరిచే దేవుడు అని. మరి దేవుడు ఈ మధ్యలో మళ్ళీ నన్ను సురక్షితంగా స్వస్థపరిచి తీసుకొచ్చాడు. దానికి దేవుని వందనాలండి. మీ అందరూ కూడా ప్రార్థన చేస్తారు. చెప్పుకుని పోతే అనేక కార్యాలు కూడా ఉంటాయి. ఇవన్నీ నేను ఈ స్థితిలో మేము కానీ మా కుటుంబంగా ఉన్నట్టు మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థనే మెయిన్, వాళ్ళ యొక్క కన్నీటి ప్రార్థన. ఇదిరన్నా మేము ఇలా ఈ స్థితిలో ఉన్నామండి. దేవుడు మరి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించిన విధానం బట్టి చూస్తే కూడా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సాక్ష్యాలు ప్రతి వారం నేను యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను. మీరు చెప్తున్న సాక్ష్యాలు బట్టి దేవునికి వందనాలు. అలాగే కొన్ని అనౌన్స్మెంట్స్ ఏంటంటే, 2025 లో మనకి 2025లో దేవుడు ఇంకా కార్యం చేశాడు. మన పాస్టర్ ఏలియా గారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చారు. ఆయన బలహీనపడిన సమయంలో దేవుడు ఆ మనిషిని లేవనేస్తాడు. నిజంగా ఆయన చాలా ప్రెషర్ తో ఆయన మరి ఎంతో ఆ బాధతో బయటికి దేవుడు తీసుకొచ్చినందుకు దేవత దేవునికి వందనాలు చెల్లించుకుంటామండి. మరి దానికోసం సంఘం అంతా ప్రార్థన చేస్తారు, మేము కూడా ప్రార్థన చేస్తాము. అలాగే ఎందుకు నేను స్పెసిఫిక్ గా కొంతమంది పేర్లు ఇలా చెప్తున్నానంటే, వాళ్ళు హోల్ ఎంటైర్ ఇయర్లీ మన చర్చ్ కి మన కోసం ఎంతో ప్రయాసపడుతున్నారండి. ఇప్పుడు చాలా మంది కూడా, నేను డాడీని, నేను మా ఫాదర్ ని వెనక్కి తీసుకురాలేను రాయ్ గారిని, కానీ ఆయన ఇచ్చిన విజన్ ని మనం ముందు క్యారీ చేయాలా. ఇప్పుడు మేము కూడా ఇంత పట్టుదలగా ఈ సంఘాన్ని ఎందుకు ఇంతలా పరిశీలించి ఇక్కడ నుంచి మా ఆఫ్ టైమ్ లో కూడా మేము మాట్లాడి చేస్తున్నాం అంటే, కేవలం దేవుని యొక్క కృప, తర్వాత నా తండ్రి మీద ఉన్న ప్రేమ. ఓన్లీ ఆయన లాస్ట్ స్టేజ్ లో మాకు చెప్పిన ఈ అంశాన్ని బట్టి నేను ఈ సంఘం ఆయన ఎంతో ఆయన జీవితంలో ఇష్టపడిన ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు సంఘం ఇస్ ద ఫస్ట్ థింగ్ అండి. మోర్ దాన్ హిస్ సిస్టర్స్. ఆయన తోబట్టువుల కన్నా మిమ్మల్ని ఎంతో ప్రేమించారు. ఆ ప్రేమే మమ్మల్ని కూడా ఈ రోజు వరకు మీతో ఇంత హత్తుకునేటట్టు ఉంది. ఆ బాధ్యత మా పట్ల కూడా ఉంది. కాబట్టి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మేము ముందుకు తీసుకొస్తున్నాం. మరి అలాగే 25 లో, ఇప్పుడు 26 లో ఆల్రెడీ మనం వస్తాం. 25 లో చూసుకుంటే మన కన్స్ట్రక్షన్ వర్క్ లో మన డేవిడ్ బ్రదర్ గారి చెయ్యికి చిన్న గాయం అయిందండి. మీ అందరికీ తెలుసు. నిజంగా దేవుడు ఆ కుటుంబం పట్ల ఎంతో మేలు చేశాడు. దేవుని పని చేసిన ప్రతి కుటుంబాన్ని దేవుడు రక్షించాడండి. ఎలాంటి సాతాను సోదరు పెట్టాలనుకున్న కుటుంబాన్ని రక్షించాడు. మరి బ్రదర్ వేలు తీసేస్తారేమో అని మమ్మల్ని ప్రార్థన చేయమని కూడా మాకు కూడా ఇక్కడ పెట్టారు. మేము ఇప్పటికప్పుడు అడుగుతా ఉన్నాము. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఆ దెబ్బని హీలింగ్ ఇస్తూ వచ్చారు. మరి దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతో బహుగా ఆశ్చర్యింపబడాలని, అలాగే అనేక టెస్టిమోనీస్ మనకు 20వ సంవత్సరంలో ఉంటాము. నేను మన పాత వాళ్ళు చెల్లి రమ్య, బ్యూలా వీళ్ళు కూడా వస్తున్నారు చర్చికి, చూస్తున్నాను. దాని చాలా సంతోషం.
దేవుడు మన యవనస్తులతో ప్రత్యేకంగా మాట్లాడబోతాడని 2026లో మరి మీరు అందరూ దేవుని పనికి వాడబడాలని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు బలమైన ఆయుధాలుగా దేవుడి సన్నిధిలో వాడబడాలని మరి ఆయన ఎంతో ఆశిస్తున్నాడు. సో అలాగే మన చర్చిలో చాలా అనేక సాక్ష్యాలు అలా చూసుకుంటే కుమారక్క కోఆపరేషన్ అలా మేజర్ థింగ్స్ మనం చాలా యోగ్ గారికి ఎన్నో బలహీనత అయిన ఆయన కూడా దేవుడు లేవనెత్తారు. అలా అనేక మంది ఉన్నారు మన చర్చిలోని. మరి ఆంటీ వాళ్ళందరూ ప్రేయర్ చేసి మరి మన సంఘానికి ఇలా నడిపిస్తున్నందుకు మీ అందరికీ మా కుటుంబం నుంచి కృతజ్ఞతలండి. అలాగే నేను ఇంకేమైనా మర్చిపోయింటే నన్ను క్షమించండి, ఎందుకంటే మీకు సమయం లేదు, నేను ఫాస్ట్ గా వెళ్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అనౌన్స్మెంట్స్ ఏంటంటే 2026లో సండే స్కూల్ ఎవ్రీ సండే ఉంటదండి. అంటే పేరెంట్స్ కూడా నేను చెప్పదలుచుకుంది అంటే మాకు కూడా టైం ఇవ్వండి. మేము ఆల్రెడీ ఇప్పుడు న్యూ టీచర్స్ తో పెడుతున్నాము. మరి సండే స్కూల్ కి చెల్లి రేచల్ మరి ఒక 2-3 months తను చూసింది. చెల్లికి కూడా కొంచెం అనుభవం రావాలి కాబట్టి తనకు కూడా సపోర్టివ్ గా నేను బ్యూలాని పెడుతున్నాను. సో నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. సో ఇద్దరు కలిపి మీకు 2 టీచర్స్ ఉంటారు సండే స్కూల్ కూడానండి. చర్చ్ అయిపోయినాక ఏదైనా 2 to 4 మధ్యలో మీ దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఉంచండి. ఈ చర్చిలో వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత యవనస్తుల యొక్క కూడిక కూడా జరుగుతుంది. మరి ఫస్ట్ సండే నుంచి యవనస్తులు నడిపించవలసిందిగా మరి డేవిడ్ బ్రదర్ ని కోరుతున్నాను. తనకు అలాగే డేవిడ్ అన్నకి సపోర్టివ్ గా బ్యూలా కూడా ఉంటది. అయితే డేవిడ్ బ్రదర్ పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం మగపిల్లలు కదా, బ్రదర్ కొంచెం గట్టిగా పట్టుకోండి. వాళ్ళు ఆంటీ చక్కగా చెప్పేవారు సుమత ఆంటీ, వీళ్ళేమో ఒకలో ఇద్దరే ఉండేవారు, అసలు వచ్చేవారు కాదు, అంత మంచి నాలెడ్జ్ మీరు తెలుసుకోలేకపోతున్నారు. సో ఈసారి బ్రదర్ పెట్టావు, ఎందుకంటే కొంచెం గట్టిగా పట్టుకుని వీళ్ళు అసలు యవనస్తులు ఎక్కడ ఇంకా ప్రేయర్ మధ్యలో దయచేసి యవనస్తులు కూడా ఎవరు బయటకు వెళ్ళకండి. మీకు ఎన్నోసార్లు రాయ్ గారు వాక్యం చెప్పినప్పుడు చెప్తా ఉండేవారు, మరణదూత బయట తిరుగుతుందంట మన వాక్యం టైంలో బయటకు వెళ్తే. పాస్టర్ గారు ఏలియా గారు అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు దయచేసి యవనస్తులు ఎవరు కదలొద్దు. మీ హృదయం వినడానికి ఇష్టపడకపోతే వాక్యాన్ని దేవుడిని అడగండి, దేవుడు నీ హృదయాన్ని తెలుస్తాడు. నేను చాలాసార్లు కెమెరాస్ లో చూస్తాను, బయట తిరుగుతారు, ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. చర్చ్ అనేది మనకు హోలీ ప్లేస్ అండి. దయచేసి చర్చ్కి వచ్చినప్పుడు వి నీడ్ టు మనం దేవునికి సమర్పించుకోవాలా. మన సమస్తము దేవునికి సమర్పించుకుని ఆయన ఆలయంలో ఉండాలా. మీరు చెప్పే వాక్యం మీతో మాట్లాడుతుంది, మీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండాలని యవనస్తులు ప్రత్యేకంగా ఈ సంవత్సరం నేను చెప్తుంది ఏంటంటే దయచేసి ఫోన్స్ పక్కన పెట్టేసి దేవుని సన్నిధితో ఎక్కువ అటాచ్మెంట్ ఉండండి. ఇక్కడ ఉన్న వాళ్ళతో, సంఘ కాపరితో, ఆంటీ వాళ్ళతో కానీ అన్న వాళ్ళతో అందరితో కూడా మీరు అటాచ్ గా ఉంటే మేము ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఇన్వాల్వ్ చేస్తారు. అలాగా మరి యవనస్తులు అలాగే సండే స్కూల్ కూడా జరుగుతుందండి రిటైర్డ్ గా. సో పేరెంట్స్ ఏంటంటే మీ పిల్లల్ని దయచేసి పంపించండి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మేము కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం, అన్ని చేసే జరుగుతుంది. వాళ్ళు ఎవరు సొంతంగా ఏమి చేయట్లేదు, మీరు అలా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దయచేసి సంఘంలో కూడా చాలా బోల్డ్ కంప్లైంట్లు వస్తాయండి, సంఘం దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టేయమని చెప్తున్నాను. నూతన స్వభావంతో నూతన హృదయంతో మన యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్టు మన ప్రవక్త మనం నూతన స్వభావం కలిగి మనం 2026లోకి వెళ్దామండి. దయచేసి సంఘం వచ్చినప్పుడు ఓన్లీ సంఘంతోనే మాట్లాడండి. సంఘం సంబంధించిన ప్రార్థన అవసరతలు, ఒకవేళ మీ కుటుంబంలో సమస్య ఉంటే మీరు ఆంటీ వాళ్ళతో కానీ పాస్టర్ గారితో కానీ ఎవరితో షేర్ చేసుకుని ఓన్లీ చర్చ్ రిలేటెడ్ మ్యాటర్స్ మాట్లాడండి. ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ థింగ్స్ చర్చకి తేవడం వల్ల చాలా మంది కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టేద్దాం. 2026లో మన నూతన స్వభావంతో దేవుని వాక్యాన్ని విందాం. అలాగే చాలా మంది కూడా వాక్యం ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మేము, అక్కడికి అద్భుతాల కోసం ఎక్కడో వెళ్ళవసరం లేదండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా కుటుంబంలో మా నాన్నగారు 4 అక్కలు, అందులో ఒక 2వ అక్కకి బాగాలేనప్పుడు వాళ్ళు అనేక దైవజనుల దగ్గర తిరిగారు. స్టీఫెన్ పాల్ గారి దగ్గరికి వెళ్ళారు, శ్యామ్ కిషోర్ గారి దగ్గరికి వెళ్ళారు. తిరగని దైవజనులు అంటూ లేరు. ఒక దినాన మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎందుకు అక్క ఎక్కడో ఇక్కడ తిరగడం, నీ రూమ్ లోనే నువ్వు కూర్చొని ప్రార్థన చేయ, దేవుడు స్వస్థత ఎందుకు ఇవ్వడు. ఇప్పుడు మీరు నార్మల్ డేస్ లో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీరు ఎవరైనా వెళ్ళొద్దని మేము అనట్లేదు, అలా అబ్జెక్ట్ చేయట్లేదు. కానీ మేము చెప్పాల్సింది ఒకటే ఏంటంటే అద్భుత కార్యాల కోసం, ఆశ్చర్య కార్యాలు ఏదో మాకు మిరాకిల్స్ జరుగుతాయి, ఎక్కడో వెళ్ళొద్దు. మీ రూమ్ లోనే దేవుడు వాక్యం చెప్తుంది. నువ్వు ఒంటరిగా కూర్చొని తలుపు వేసుకుని ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయండి.
నాకు జవాబిచ్చిన దేవుడు మీకెందుకు ఇవ్వడండి? పినగాడి చర్చ్ మేబీ ద కన్స్ట్రక్షన్ ఇస్ స్మాల్, కానీ అందులో హోలీ స్పిరిట్ ని అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. ఇదే సంఘం నుంచి నేను యూకే వచ్చాను. నేను వేరే పెద్ద సంఘాలకు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు పడిపోయే సంఘాలు వెళ్ళలేదు. చాలా మంది దైవజనులు కూడా మనకి చెప్తా ఉంటారు, మీ తల్లి సంఘాన్ని హత్తుకోమని. ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత యాజ్ ఏ ఇప్పుడు చూస్తున్నప్పుడు మాకు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మేము మాట్లాడుకొని మా కమిటీతో మేము మాట్లాడుకొని నేను మీ ముందుకు చెప్పడం జరుగుతుందండి. దయచేసి ఎవరికైనా మీకు అద్భుత కార్యాలు లేదా మీ కుటుంబంలో ఎవరైనా మారాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. ఎక్కడికో పరిగెత్తొద్దు, ఎక్కడో ఏదో జరిగిపోతుందని కాదు, కానీ మీరు వెళ్ళొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మీ తల్లి సంఘాన్ని కూడా హత్తుకునే బాధ్యత ఉంది. పౌలు కూడా క్లియర్ గా చెప్తారు, మీ తల్లి సంఘాన్ని మనం హత్తుకుని ఉండాలని. సో ఈ సంఘంలో మీకు ఏది చిన్న ప్రార్థన చేసినా కూడా దేవుడు ప్రార్థన వింటున్నాడు. దయచేసి కంపారిజన్స్ చేయకండి, ఎందుకంటే అవి మళ్ళీ మేము దిగేటప్పుడు నేనే బాధపడడం కాక అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా కొంచెం వి డోంట్ వాంట్ టు డూ దట్ ఇన్ 2026. ప్లీజ్ మనం చాలా క్లియర్ గా మీరు వాక్యాలు వినాలనుకుంటే ఇంకా డెప్త్ లో డాడీ కూడా యూట్యూబ్ లో చాలా వాక్యాలు ఖండించే వాక్యాలు ఆయన సూటిగా ముఖాముఖిగా వాక్యంలో చెప్పేసేవారు, ఎవరికి మొహమాటం లేకుండా. దైవజనులు ఇంకా మా బావులు అయితే కొంచెం మొహమాట పడతారు పాపం, నెమ్మదిగా చెప్తున్నారు ఆయన. మీరు దయచేసి అర్థం చేసుకుని చర్చ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఒకరిది ఇద్దరిది కాదండి, అందరూ కూడా. మరి నేను ఒక్కసారి సంఘం అంతా కూడా మరి మనకున్న యోబు గారు, కుమారక్క, బంగారు శెట్టి గారు, డేవిడ్ బ్రదరు, అలాగే సారా, సత్య, జయ వీళ్ళందరూ కూడా చర్చికి మనకి రెగ్యులర్ గా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారండి వెనకాల నుండి. ఈరోజు మధ్యాహ్నం మీరు చూసే ఉంటారు శామ్యూల్ గారు, డేవిడ్ గారు అక్కడ డెకరేషన్స్ చేస్తూ అరేంజ్మెంట్స్ చేస్తూ ఎవరు చెప్పవసరం లేదు, వాళ్ళకి వాళ్ళ బాధ్యత అనుకుని వచ్చి చేస్తున్నారండి. సో దాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు, స్థుతులు. ఎందుకంటే ఒక మనిషి మీద అన్ని పాస్ట్ గానే చేయాలని చాలా కష్టం. టీం అంతా కూడా డిఫరెంట్ గా అందరూ ఒక బాధ్యత తీసుకుని చేస్తే తప్ప చర్చ్ ఒక సక్సెస్ఫుల్ గా మనం తీసుకురాలేమండి. సో 2025 లో దేవుడి మహాకృపను బట్టి అందరం మేము టీం వర్క్ చక్కగా చేస్తూ మేము ఇంతవరకు దేవుడు ఈ ఆఖరి క్షణం వరకు మమ్మల్ని కాచి కాపాడారు, మా సంఘాన్ని అభివృద్ధి పరిచాడు. మీరు అందరూ గట్టిగా ప్రార్థన చేయండి. 2026 లో దేవుడు అనుమతించి ఆ కన్స్ట్రక్షన్ అయిపోతే మరి మేము రావాలా. అది మన ఓపెనింగ్ కూడా మనం చాలా గ్రాండ్ గా చేద్దామని అనుకుంటున్నాము. దయచేసి మీరు అందరూ కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి. దేవుడు త్వరగా మన ద్వారాలు తెరిచి మనకి ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా సహాయం చేసి ఆ కన్స్ట్రక్షన్ త్వరగా కంప్లీట్ చేసేటట్టు ఎటువంటి ఆటంకాలు కలగకుండా మీరు ప్రార్థన చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఓపికతో అందరూ కూర్చొని విన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి. బాయ్ అండి, టేక్ కేర్. థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్ అండి అందరికి. Praise the Lord. God bless you. Hallelujah. క్యాండిల్స్ అందరికి వచ్చినాయండి. ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుందాం. వి విష్ యూ, వి విష్ యూ, వి విష్ యూ. వెల్కమ్ టు 2026. ఓకే, అందరు క్యాండిల్స్ వెలిగించండి. శుద్ధరాత్రి పాట వచ్చిన వాళ్ళందరూ శుద్ధరాత్రి అనే పాట పాడుకుందాం క్యాండిల్స్ వెలిగిస్తే. పట్టుకునే కాదు చెయ్యండి, రమణ లైట్ ఆగిపోతుంది వెలిగించిన బ్రదర్. రమణ లైట్ ఆగిపోతుంది. లైట్స్ ఆపండి, లైట్స్ ఇదిగో ఎమర్జెన్సీ ల్యాంప్ చివరి అక్కడే అవతలసి వచ్చింది.
శుద్ధరాత్రి సాధనంగా నాందరు నిద్రపోవా శుద్ధ దంపతులు మేల్కొనగా బారిసుదుడు బాలకుడా దివ్య నిద్రపోమా దివ్య నిద్రపోమా. హల్లెలూయా. We wish you Happy New Year. We wish you Happy Christmas. We wish you Happy New Year. హ్యాపీ క్రిస్మస్ అనబోయారు వాళ్ళన్నీ తీసుకోండి. ఫస్ట్ ఒకటి తీసుకోండి. తర్వాత మళ్ళీ తీసుకుంటారు. మిగతా క్యాలెండర్ క్యాలెండర్ ఉంటుంది. ఒక్కొక్కరుగా రండి ముందు. వాక్ క్యాలెండర్ సబ్సెంట్గా ఉన్నాయి. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను జడియను, భయపడను, అలసిపోవును. వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోవును. వాగ్దానము నా సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు, ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు. నా నీతి వలన కానే కాదయ్యా, అంత నీ నీతి వలనేనయ్యా. నా నీతి వలన కానే కాదయ్యా, అంత నీ నీతి వలనేనయ్యా. నేను చర్యను, భయపడను, అలసిపోవును. వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోవును. వాగ్దానమే నా సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కృంగిపోక నే సాగెదను, నీ కృప నా తోడున్నదిగా. కృంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదిగా. అది ఇరుకైనాను, విశాలమైనను, అది ఇరుకైనాను, విశాలమైనను, విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా. విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా. నేను జడియను, భయపడను, అలసిపోవును. నేను జడియను, భయపడను, అలసిపోవును. వాగ్దానమే నా సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను జడియను, భయపడను, అలసిపోవును. వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోవును. వాగ్దానమే నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోవును. వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోవును. వాగ్దానము నా సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో
నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను చెడియను భయపడ వాగ్దానము నా సొంతమిగా. నేను చెడియను భయపడను అలసిపోవును, వాగ్దానము నా సొంతమిగా. నేను చెడియను భయపడను అలసిపోవును, వాగ్దానము నా సొంతమిగా. నేను చెడియను భయపడను అలసిపోవును, వాగ్దానము నా సొంతమిగా. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు, ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు. నా నీతి వలన కానే కాదయ్యా, అంత నీ నీతి వలనేనయ్యా. నా నీతి వలన కానే కాదయ్యా, అంత నీ నీతి వలనేనయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కృంగిపోక నే సాగెదను, నీ కృప నా తోడున్నదిగా. కృంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదిగా. అది ఇరుకైనాను విశాలమైనను, అది ఇరుకైనాను విశాలమైనను. నే అలయక సాగెదనయ్యా, విస్తారమైన కృప ఉండగా. నే అలయక సాగెదనయ్యా, నేను చెడియను భయపడను అలసిపోవును, వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను భయపడను అలసిపోవును, వాగ్దానము నా సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. స్థిరపరచువాడవు, పరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెంతో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా,
నీకే నీకే సాధ్యము యేసయ్యా 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 నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును కొత్త సంవత్సరానికి క్రొత్త ఏడు మొదలు పెట్టానని పల్లవి పాడుకుందామండి. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ కత్తరా పడకుండా చేయు క్రొత్త మోత మంబు చూడ క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను పొంది ఉన్న మేలులన్నీయు వంకంబు మీరాడందమందు స్మరణ చేయుడి ఇందు మీరు మొదలు పెట్టు పందె మందు గెల్వలయు కందముగను రవిని పోలి అలయకొండ మెలయకొండ క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. హల్లెలూయా. We wish you మహాపరిశుద్ధుడున్న సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్న కృపణ మా దేవ మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప తండ్రి నీ స్తోత్రాలయ్యా. ఇదిగో 2025 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడారు. ఈ 2026 సంవత్సరాన్ని చూడడానికి మీరు ఇచ్చిన ఇదిగో ప్రభా ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆధిక్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సత్య సువార్త సవాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు, కనికరిస్తున్నారు. నీ జాలిని చూపిస్తున్న విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో బిడ్డలందరూ కూడా సంతోషంతో ఆనందంతో ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు అందరికీ మీరు అనుగ్రహించినందుకు మీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా మేము తిరిగి మా తండ్రి మా గృహాలకు వెళ్తుండగా మీరు మాతోడే ఉండమని కూడా అడుగుతున్నాం. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు అధ్యక్షత వహించి మీరు మహిమ పొందిన విధానం బట్టి నీకు స్తుతులయ్యా. రానున్న దినాలన్నింటిలో కూడా నీ హస్తాల్లో మమ్మల్ని ఎత్తుపట్టుకోండి, మమ్మల్ని నడిపించి నీ కౌగిట్లో భద్రపరుచుకొని మీరు నడిపించమని కూడా అడుగుతున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా నూతనమైనటువంటి ఆత్మతో నూతనమైనటువంటి మనసుతో మా ప్రభా మేము ముందుకు సాగుట్లో కావాల్సిన మాకు బల విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని కూడా అడుగుచు ఈ కొద్ది మా కొరకై తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందున నెరవేరును గాక. మాకు కావలసిన అంతిమ ఆహారం నేడు తెలిసింది. మమ్మల్ని శోధనలోకి దాకా కీడుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యంలోని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కాపుదల, ఆదరణ, సంరక్షణ, నడిపింపు తలలు వంచిన మనందరికీ, మన కుటుంబాలకు, సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవార్తము ఈ
అందరికీ వందనాలండి.